అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి. కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చెయ్యాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. ధనుసు రాశి వాళ్ళందరికీ 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు అష్టమంలోకి రావటం, భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, ఇబ్బందులు, పెళ్లి కాని వాళ్ళకి ఇంకా పెళ్లి కాకపోవటం, దూరంగా ఉన్న భార్యాభర్తలు ట్రై చేసినా కూడా కలవకపోవటాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా లేదు. పార్ట్నర్షిప్లో బాగా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అనేక సమస్యలు, పెద్దవాళ్ళ ఒత్తిడి, ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళు, ఏదైనా కొత్త ఉద్యోగంలో చేయాలని ట్రై చేసే వాళ్ళు కొంచెం ఆగడం మంచిది. ఈ రాశి వాళ్ళకి గురువు సత్వంలో ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషంగా, ఆనందంగా అన్ని విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. ఎక్కడా ఇబ్బంది లేదు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం బాగా కలిగి ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అన్ని సాధిస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడం, అమ్మడంలో లావాదేవీలు సూపర్గా ఉంటాయి. తల్లి ఆశీస్సులు, ఆమె ఆరోగ్యం బాగుంటుంది. ధనస్థానం అయితే చాలా బాగుంది. ధనానికి ఏమాత్రం కొరత రాదు. కుటుంబంలో సంతోషం ఉంది. పిల్లల చదువులో మంచి పురోగతి, ఇవన్నీ కూడా శని గ్రహం బాగా కలిగిస్తుంది. తక్కువ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ యొక్క సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా మీరు గుంపులో కలవరు. మీ పిల్లల యొక్క చదువుల కోసం వాళ్ళు చేసే విదేశీయానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పాను. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే మీ ఆరోగ్యం పరంగా శ్రద్ధ తీసుకుంటూనే రుణ ఒత్తిడి కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇకపోతే ఈ వారంలో మీకు ఆ అదృష్టం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి, పెద్దలు, మామలు, అత్తలు అందరి యొక్క ఆశీస్సులు బాగుంటాయి.
వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి కూడా తప్పకుండా చెప్పొచ్చు. వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళందరికీ మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఉద్యోగం వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి కూడా చాలా మంచి అనుకూలతమైన వాతావరణం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే ఇక పట్టలేమన్నమాట. ముఖ్యంగా ఈ వారంలో మనకు వచ్చేసి ఖర్చు అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ధనుసు రాశిని గమనిస్తే మనకు శని అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ పెద్ద ఇబ్బంది పెట్టడు. అలాగే శుక్రుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఆ శుక్రుడిది అర్ధభాగం సరిగ్గా లేదు. ఆరోగ్యపరంగా చిన్న పరిహారం శుక్రగ్రహానికి చేసుకోవచ్చు. అలాగే బుధ గ్రహానికి అర్జెంటుగా చేయాలి. అంటే రోజు విష్ణు సహస్రనామం చదవడం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, అలాగే బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్ని గ్రహాలు, ముఖ్యంగా ఈ సూర్యుడు కానీ కుజుడు కానీ మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ జాతకానికి. గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురు గ్రహానికి బుధ గ్రహానికి చిన్న పరిహారాలు చేద్దాం. పైన ఇచ్చిన నెంబర్లలో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడి పరిహారాలు చెప్తాను. అలాగే ఎటువంటి డౌట్స్ను నన్ను క్లియర్ చేస్తాను. మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్.